ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నా నమస్కారాలండి. చాలా మంది దీర్ఘకాలిక రోగాలు, వ్యాధులతో బాధపడతారండి. అవి ఎన్ని మందులు వాడినా వాళ్ళకి తగ్గదు. తర్వాత ఇక ఆళ్ళకు ఎప్పుడు తగ్గదు. ఇక ఏదో ఒక రోగం వస్తూనే ఉంటది వాళ్ళ శరీరానికి. అలా చాలా మంది బాధలు పడినోళ్ళు చాలా మందున్నారండి. వాళ్ళందరి కోసం ఈరోజు ఒక అద్భుతమైన మంత్రం అండి. వజ్ర గాంధారి మంత్రం అండి ఇది. మన దేహాన్ని వజ్రమయం చేసే గాంధారి మంత్రం అన్నమాట. ఇంత చక్కని అద్భుతమైన మంత్రం అండి. ఈ మంత్రాన్ని చక్కగా 41 రోజుల పాటు చేసుకుంటే అద్భుతమైన ఫలితం వచ్చిద్దండి. వాళ్ళకి జీవితంలో ఎటువంటి వ్యాధులు గాని, రోగాలు గాని రావండి. చాలా అద్భుతమైన మంత్రం. ఈ మంత్రాన్ని ఎలా చేసుకోవాలంటే చక్కగా పసుపు ముద్దను తయారు చేసుకోవాలి. పసుపు ముద్దను తయారు చేసుకొని ఆ పసుపు ముద్దలోకి ముందు ఈ మంత్రం గురించి మీకు చెప్తానండి. వజ్రగాంధారి మంత్రం అంటే ద్వాపర యుగంలో మహాభారత టైంలో ధృతరాష్ట్ర మహారాజు భార్య అండి. ఆమె భార్య గాంధారీదేవి. గాంధారీదేవి జీవిత పర్యాంతం తపస్సు చేసి ఆమె కళల్లో ఒక అద్భుతమైన శక్తిని సంపాదించిద్దండి. ఆ శక్తిని వాళ్ళ పుత్రుడైన దుర్యోధనుడికి ప్రసాదించిద్ది. అది అలా వేదవ్యాస మహర్షి చెప్తాడు. వాళ్ళ అబ్బాయి శరీరం మొత్తం వజ్రంగా వజ్రం అంతా గట్టిగా మారిద్దని చెప్పినప్పుడు ఏం చేసిద్ది గాంధారి? ఆవిలో ఉన్న శక్తిని అంతా ప్రసాదించింది. అలా అందుకని ఈ మంత్రాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళకు కూడా వాళ్ళ శరీరంలో కూడా ఉన్న రోగాలు పోయి వాళ్ళ శరీరం కూడా చక్కగా, అంటే పూర్వకాలంలో ఆ దుర్యోధనుడికి అయినట్టు మన శరీరం కూడా అంత వజ్రంగా అది మారదండి. కాకపోతే మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారన్నమాట. ఆమె మహాపతివ్రత అండి. ఆమెను పూజించినప్పుడు మన శరీరం కూడా చక్కగా వజ్ర సమానంగా మారిద్ది. వజ్ర సమానం అంటే ఏ రోగాలు రావు. చక్కగా హ్యాపీగా ఉంటారు. అందుకని ఈ మంత్రాన్ని ఏం చేయాలంటే ఒక పసుపు ముద్దను తయారు చేసుకొని ఫోటోలో పెట్టుకోవసరం లేదు. ఒక పసుపు ముద్దలోకి ఆవిడని ఆవాహనం చేసుకోవాలి. గాంధారి మాతను ఆవాహనం చేసుకొని రోజు పొద్దున్నే చక్కగా దీపారాధన చేసుకొని మన ఇంట్లో మన దేవుడి ఫోటోలు మందిరంలోనే ఒక ఆకులో తమలపాకు కానీ, మీకు తెలిసిన ఆకులో కానీ, లేదా చిన్న ఇతర ప్లేట్లో కానీ ఒక చిన్న పసుపు ముద్దను తయారు చేసుకుని ఈ మంత్రాన్ని, నేను ఇచ్చే మంత్రాన్ని రోజు 11 మాలలు జపం చేసుకోండి. 11 మాలలు అంటే రోజు పొద్దున్న సాయంత్రం మీద 11 మాలలు జపం చేసుకోండి అమ్మా. మేము కింద కూర్చోలేము, గురువు గారు చేయలేము అన్న వాళ్ళేమో కుర్చీలో కూర్చొని చేసుకోవచ్చు. ఒక మాల మామూలు దేవుడి మందిరంలో చేసుకొని తర్వాత కుర్చీలో కూర్చొని 11 మాలలు చేసుకోండి అమ్మా. ఈ మంత్రం చాలా అద్భుతమైన మంత్రం. 41 రోజుల పాటు అలా చేసుకోండి. ఎటువంటి వ్యాధులున్నా, దీర్ఘకాలిక వ్యాధులున్నా, రోగాలున్నా ఈ మంత్రంతో పోతాయమ్మా. అంత అద్భుతమైన మంత్రం ఇది. గాంధారి మంత్రం అంటే అంత శక్తి ఉంటుంది. మన శరీరం కూడా ఒక వజ్రంలా మారిద్ది అనమాట. అంటే ఏ రోగాలు రాకుండా చక్కగా ఉండిద్ది. అయితే చాలా మంది మనం మంచి చేసినప్పుడు, ఇప్పుడు నేను ఇచ్చే మంత్రాలన్నీ మీకు యూట్యూబ్లో ఇచ్చే మంత్రాలన్నీ అవి చాలా చేసుకోండి అమ్మా, చాలా అద్భుతంగా వస్తాయని నేను చెప్తున్నాను. నాకు పెద్ద ఖర్చుతో కూడుకున్న కాదు. అయితే మనం ఎప్పుడు మంచి ఎక్కువగా వెళ్ళినప్పుడు ఏమైందని చెడు కూడా అలాగే మనల్ని ఫాలో అవుతూ ఉంటుంది. మంచి చేసేవాడి దగ్గర ఎప్పుడు చెడు 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 తయారైద్దండి. ఇప్పుడు ఒక దుష్టుడు, దరిద్రుడు ఉన్నాడంటే వాడి దగ్గరికి వాడి జోలికి ఎవరు వెళ్ళరు. ఎవరైతే మంచి చేస్తారో వాడి పక్కన తప్పనిసరిగా చెడు కూడా చేరుద్దండి. ఇక ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మీరందరూ అర్థం చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఎవరికి మనం మోసం చేయట్లేదు, అన్యాయం చేయట్లేదు. మనం చక్కగా మనం మంత్రాలు పెడుతున్నాం, చేసుకోమని చెప్తున్నాం అందరినీ. చేసుకున్న వాళ్ళకి మంచి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇప్పుడు అందులో ఖర్చు ఏమైద్దమ్మా? ఇప్పుడు మేము ఏం చెప్తాం, హోమం చేయించుకోమంటాం. మా దగ్గరే అవసరం లేదు. మీకు ఎక్కడ నచ్చితే అక్కడ హోమం చేయించుకోండి. హోమానికి అంత శక్తి పుట్టింది. మంచి ఉపాసకులు ఉంటే హోమం చేయించుకోండి. ఒక మంచి మంత్రం తీసుకొని చేసుకోమని చెప్తాం. మంచి మంత్రం, అమ్మవారి మంత్రం చేసుకుంటే ఏమైద్ది? వాళ్ళకున్న కర్మనాశనం అయింది. ఇప్పుడు చాలా మంది నాకు ఫోన్ చేసి లేకపోతే కామెంట్లో, గురువు గారు మీ దగ్గర ఉన్న ఆ గ్రంథాన్ని మాకు ఇవ్వండి అని చెప్తున్నారమ్మా.
ఆ గ్రంథంలో ఉన్న మంత్రాలు అందులో మంచి ఉంది, చెడు ఉంది బాబు. చాలా మా ప్రయోగాలకు సంబంధించిన గ్రంథం అది. అది మీకు వచ్చిన మీ చేతుల్లోకి మేము ఇచ్చినప్పుడు మీకు అది అది చేయడం రాదు. మీకు ఎవరికైనా కావాలంటే, మీకు ఏమైనా మంత్రాలు కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. నేను తప్పకుండా మీకు మంత్రం ఇస్తాను. ఇది గ్రంథం అండి ఇది. ఈ గ్రంథాన్ని అందరూ అడుగుతున్నారు. నేను ఈ గ్రంథాన్ని ఇంతవరకు భద్రంగా దాచాను. ఇది స్వయంగా మా గురువు గారు ఇచ్చిన ఆయన చేతులు రాత. మీకేం అర్థం అవ్వదు ఈ పుస్తకం. ఈ పుస్తకం మీకేం అర్థం అవ్వదు ఇది. మీకేమైనా మంత్రాలు కావాలంటే స్వయంగా నన్ను వచ్చి కలుసుకోండి. నా దగ్గర మంత్రం తీసుకొని చేయండి. నేను అన్ని సూచనలు, సలహాలు మీకు తప్పకుండా చెప్తాను నేను. అంతేగాని మీరు మా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి అవంటే మీరు ఎలా చేస్తారో అవి అర్థం కాదు. ఒక్కొక్క మంత్రం కొన్ని మా అక్షరాలు తప్పినాయి అంటే మరి మీరు తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఆ మంత్రాలకు అంత శక్తి ఉంటుంది. అది పూర్వం ఎప్పుడో ప్రాచీనం. ఆ వ్రాత కూడా మీకు అర్థం అవుతుంది. ప్రాచీన పూర్వం రోజుల్లో రాసినవి అవి. అది చేతి వ్రాతతో రాసుకున్నారు మా గురువు గారు. చేతి వ్రాతతో రాసుకొని దాన్ని నేను ప్రింట్ తీసి తెచ్చుకున్నాను. అవి ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేవి కాదండి. అందులో చాలా ప్రయోగాలకు సంబంధించినవి ఉన్నాయి. తర్వాత మంచి మంచి దేవతా మంత్రాలు ఉన్నాయి, యంత్రాలు ఉన్నాయి. యంత్రానికి మీకు ఏమైనా మంత్రాలు కావాలంటే నా దగ్గరికి రండి, తీసుకొని చేసుకోండి చక్కగా. అంతేగాని ఆ జిరాక్స్ తీసుకుంటే మీకేం అర్థం అవుతుంది, చాలా తర్వాత బాధపడతారు. ఇప్పుడు నేను ఇచ్చే వజ్రగాంధారి మంత్రాన్ని స్క్రీన్ మీద వచ్చిద్దమ్మా, చాలా చక్కగా చేసుకోండి. 41 రోజుల పాటు చేసుకోండి ఈ మంత్రాన్ని. ఈ మంత్రం చేత రోజు దేవాలయ దర్శనం చేసుకోవాలి. మీ దగ్గరలో ఉన్న ఏ దేవాలయం అయినా పర్వాలేదు. ఈ మంత్రం చేసిన అన్నాళ్ళు దేవాలయ దర్శనం చేసుకోండి. చివరి రోజు తాంబూలం ఎవరికైనా ఒక పుణ్య స్త్రీకి తాంబూలం సమర్పించుకోవాలి. 41 రోజు దీక్ష అయిపోయేదాకా ఎవరైనా పుణ్య స్త్రీని పిలిచి వాళ్ళకి బట్టలు పెట్టాలి తప్పనిసరిగా. గాంధారి స్వరూపంగా భావించి బట్టలు పెట్టాలి. ఈ మంత్రాన్ని చాలా చక్కగా చేసుకుంటే అద్భుతమైన ఫలితం వచ్చిద్దమ్మా. నేను 14, 15, 16 తారీఖుల్లో మళ్ళీ ఈ నెలలో హైదరాబాద్ క్యాంపులో ఉంటానమ్మా. అక్కడ మైసంతర్ టెంపుల్లో హోమాలు చేస్తాం. ఆ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా నన్ను కలవాలనుకున్న వాళ్ళు తప్పకుండా వచ్చి నన్ను కలుసుకోవచ్చు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ మంత్రాన్ని చక్కగా ఒక పేపర్ మీద రాసుకోండి అమ్మా. ఓం నమో భగవతే వజ్రగాంధారిణి సకల స్త్రీ హృదయం తాపయ తాపయ మమ శరీరం వజ్రం దేహి దేహి రా 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 ఐం క్లీం స్వాహ. ఇది మూలమంత్రం అమ్మ. ఓం నమో భగవతే వజ్రగాంధారిణి సకల స్త్రీ హృదయం తాపయ తాపయ మమ శరీరం వజ్రం దేహి దేహి రా 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 ఐం క్లీం స్వాహ. ఈ మంత్రం చాలా జాగ్రత్తగా చేసుకోండి అమ్మ. ఒక పేపర్ మీద రాసుకోండి ఈ మంత్రాన్ని. ఓం శ్రీ మాత్రే నమః.